మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్ఠ నామంలో అందరికీ శుభాభివందనాలు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని మెండైన ఆశీర్వాదాలు మనందరికీ అనుగ్రహించబడును గాక. ఆమేన్. రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 17వ వచనంలో ఇలా రాయబడి ఉంది, మీరు కీడుకి ప్రతి కీడు ఎవనికిని చేయవద్దు అని ఉంది. దేవుని యందు నమ్మకం ఉంచు వారిని విశ్వాసులు అని చెప్తాం, దేవుణ్ణి నమ్మని వారిని అవిశ్వాసులు అని చెప్తాం. అందరూ దేవుని బిడలే. మనమందరము దేవుని ఎదుట జీవిస్తూ ఉన్నాము, అలాగే మనుషుల ఎదుట కూడా జీవిస్తూ ఉన్నాము. విశ్వాసులైన మనందరికీ దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మీరు లోకానికి వెలుగై ఉన్నారు అని చెప్పాడు. అంతేకాదు ఆ వెలుగుని ఇతరుల ఎదుట ప్రకాశింపనీయండి అని కూడా చెప్పాడు. ఎవరైతే ఇతరులకు కీడు చేసే మనస్తత్వాన్ని కలిగి ఉంటారో వారు దేవుని విశ్వసించేవారు కాదు, దేవుని మాటలను ఆచరించడానికి ఇష్టపడేవాళ్ళు కాదు. కనుక వారు చేసినట్టుగా కీడు విశ్వాసులైన వారు కూడా చేసినట్లయితే వారికి వీరికి తేడా ఏమీ ఉండదు. అవిశ్వాసులు కూడా దేవుని చెంతకు రావాలి అని అంటే విశ్వాసులైన వారు కీడుకి ప్రతి కీడు చేయకుండా మేలు చేసేటటువంటి స్వభావాన్ని కలిగి ఉండమని ప్రభువు చెప్తున్నాడు. అప్పుడే వారిని మనం సంపాదించుకోగలం. చాలామంది కీడు చేసి సంతోషపడతారు. మనము కీడుకి ప్రతి కీడు చేయకపోతే చేతగాని వారమని చెప్పేసి ఎగతాళి చేస్తారు, చులకన భావనతో ఉంటారు. అయినప్పటికీ విశ్వాసులు ఓర్చుకొని సహించి విశ్వాసంలో ముందుకు కొనసాగితే దేవుని మాట ప్రకారంగా నడుచుకుంటూ అది ఎదుటి వారిలో ఆలోచన కలిగిస్తుంది. విశ్వాసుల యొక్క సహనము గురించి వారికి ప్రకటిస్తుంది. ఆ విధంగా వారు మారేటటువంటి అవకాశం ఉంటుంది, దేవుని దగ్గరికి వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. కనుక కీడుకి ప్రతి కీడు చేయొద్దు అని ప్రభు చెప్తున్నారు. కీడుకి ప్రతి కీడు చేయుట అనేది దేవుని ఎరిగిన వారి పని కాదు. దేవుడు చెప్తున్నాడు, పగ తీర్చుట నా వంతు అని చెప్తున్నాడు. మనము దేవుని ప్రేమని కనబరిచినప్పుడు మన పక్షాన దేవుడే కార్యం చేస్తాడు. క్రీస్తు స్వభావము కలిగి మనము జీవించాలి అని ప్రభు చెప్తున్నాడు. ఆ స్వభావము ఎవరిలోనైతే ఉంటుందో వారు కీడుకి ప్రతి కీడు చేయకుండా కీడు చేసిన వారి కొరకు ప్రార్థన కూడా చేస్తారు. ఎవరిలో ఆ స్వభావము ఉండదో వారు క్రీస్తుని ధరించుకునలేదు అని అర్థము. కనుక వారు ఇతరుల ఎడల వెలుగుని ప్రకాశింప చేయలేరు, దేవుని చెప్పిన మాటని పాటించలేరు. విశ్వాసులు అనగా దేవుని యొక్క ఉనికిని, దేవుని యొక్క నిత్య శక్తిని, దేవుని యొక్క గుణ లక్షణాలను విశ్వసించేవారు మాత్రమే కాదు, కానీ దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞల ప్రకారంగా నడవటానికి ఇష్టపడేవాళ్ళు, వారినే విశ్వాసులు అని మనం చెప్తాము. కీడుకి ప్రతి కీడు చేయొద్దు అని దేవుడు తెలియపరుస్తున్నాడు. అలా దేవుడు చెప్పినటువంటి మాట ప్రకారము నడవగలిగిన వారే సంపూర్ణమైనటువంటి విశ్వాసము గలవారు. కనుక కీడుకు ప్రతి కీడు చేసేటటువంటి ఆ పరిస్థితి మనలో ఉందా లేదా అనేది మనం పరీక్షించుకోవాల్సినటువంటి విషయం. అయితే దేవుడు నీతిమంతుడు, న్యాయవంతుడు. ఆయన మనుషులు చేసినటువంటి ఆ ప్రతి కార్యమును బట్టి వారికి తగిన జీతం ఇస్తాడు. పగ తీర్చుట నా వంతు అని ప్రభువు చెప్తున్నాడు. ఎవరైతే మనకి కీడు చేశారో వారికి తగిన సమయంలో తగిన విధముగా బుద్ధి చెప్పగలిగిన దేవుడు మన న్యాయవంతమైనటువంటి దేవుడు, న్యాయవంతుడైనటువంటి దేవుడు. కాబట్టి కీడుకి ప్రతి కీడు చేయాలనేటటువంటి ఆలోచన మానుకొని వారి ఎడల ప్రార్థన చేసేటటువంటి స్వభావమును మనం అలవర్చుకోవాలి. అట్టి రీతిగా దేవుడు మనందరినీ దీవించునుగాక.